అందరికీ నమస్కారం. డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. నేను మీ వెంకటేశ్వర్లు. ముందుగా ఉన్నమాట ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో గతంలో రాజకీయాల మీద ప్రభావితం చూపినటువంటి ఒక కుదిపేసినటువంటి ఒక కేసు ఏంటి? వైఎస్ వివేకానందరెడ్డి కేసు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత తను లోకల్గా రాజకీయాలని చూసుకొని అజాత శత్రువు అనే పేరుంది. ఆ పేరుతోనే చాలా వరకు అక్కడ రాజకీయాలు చాలా సాఫీగా నడిపించారనే చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి హత్యకు గురవటం, అది ముందు గుండెపోటు అని, తర్వాత కాదు గొడ్డలిపోటు అని, ఈ మధ్యలో రక్తపు మరకలు చెరిపేసి కట్టేసి కుట్లు వేసేసి డెడ్ బాడీని కూడా సాక్ష్యాలు ఆధారాలు కూడా కన్ఫ్యూజన్ లో పెట్టేశారు. సాక్ష్యాలు చెరిగిపోయేవి, ఆధారాలు తారుమారైపోయేవి, ఆ విధంగా చేశారు. అలాంటి కేసు చాలా రోజుల నుంచి ఏమాత్రం ముందుకు వెళ్లకుండా అలా ఉంది. ఇప్పుడు అది కదులుతున్నట్టు అనిపించింది, కాస్త ముందుకు వస్తున్నట్టు. దానిలో ఇక్కడ నుంచి వివేకానందరెడ్డి హత్య కేసులో మరో మలుపులు తిరిగే అవకాశం ఉంటుంది, అసలు దోషులు ఏదో తేలే అవకాశం ఉంటుంది అని చాలా మంది అనుకుంటున్నారు. మొన్న సుప్రీంకోర్టు 4 కేసులు విచారించింది. దీనికి సంబంధించినవే 4 కేసులు, అంటే ఈ కేసుతో ముడిపడి ఉన్నటువంటి కేసులే 4 కేసులు విచారించింది. అది మొన్న మంగళవారం నాడు వార్తల్లో వచ్చింది. దాని గురించి మనం ఇప్పుడు విశ్లేషణ చేసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది చూసేలా సహకరించండి, చివరి దాకా చూడండి. మీకు లైక్ చేయండి, మస్ట్ లైక్ చేయండి. లేనప్పుడు లైక్ చేయకపోతే కామెంట్ చేయండి, ఎందుకు నాకు నచ్చలేదు అన్నట్టుగా. ఎందుకంటే లైక్ పెద్ద టైం టేకింగ్ కాదు, లైక్ చేయడం అంటే లైక్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. అందుకని మర్చిపోకుండా చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అయితే 4 కేసులు ఏంటి? వివేకానందరెడ్డి మర్డర్ కేసు సిబిఐ విచారణ చేస్తుంది, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ దానికి సంబంధించి వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు పెట్టుకున్నటువంటి కేసులు ఉన్నాయి. అంటే ఈ మధ్య కాలంలో బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి కేసుతో సంబంధం ఉండి, అంటే ఈ కేసులో ముద్దాయి అతను సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారన్న ఉద్దేశంతో ఆయన బెయిల్ రద్దు చేయాలి అని ఒక కేసు, వివేకానందరెడ్డి కుమార్తె సునీత రెడ్డి ఆ కేసు వేశారు. అలాగే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇందులో ఒక నిందితుడు. ఆయన మీద కూడా ఆయనకు తలగా బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి ఒక కేసు 2. ఇది కాకుండా నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అంటే సునీత వాళ్ళ హస్బెండ్ సునీత, వీళ్ళిద్దరు దంపతుల మీద వాళ్ళు వేశారు కేసు. ఎవరి చేతి వేయించారు? ఎవరు? వివేకానందరెడ్డి మాజీ పిఏ కృష్ణారెడ్డి, ఎంవి కృష్ణారెడ్డితో ఒక కేసు వేయించారు. ఎవరు? వీళ్ళే. నాకు డౌట్, మరి ఈ హత్యతో సంబంధం ఉండొచ్చు అని చెప్పేసి వీళ్ళకి, అంటే కూతురు అల్లుడే వివేకాన్ని హత్య చేసి ఉండొచ్చు అని చెప్పేసి వేరే ఒక ప్రైవేట్ కేసు వేయించారు. ఆయనకి సంబంధం లేదు, అతను పిఏ అంతే. చనిపోయినటువంటి వివేకానందరెడ్డికి ఒకనొకప్పుడు పనిచేసే పిఏ అతను. ఆయనకి ఏ సంబంధం లేదు. వివేకానందరెడ్డి కూతురు మీద అల్లుడి మీద కేసు పెట్టారు, ప్రైవేట్ కేసు. అదొకటి. తర్వాత రామ్ సింగ్, సిబిఐ అధికారి రామ్ సింగ్ ఉన్నారు. రామ్ సింగ్ గారు ఈ కేసులో ఈ సునీతారెడ్డి వాళ్ళతో కలిసి కుమ్మక్క అయిపోయారని, మాకు అన్యాయం చేస్తున్నారు, మాకు కేసుని తప్పుదారి పట్టించేస్తున్నారు అన్నట్టుగా రకరకాలైనటువంటి అభియోగాలు. అంటే సిబిఐ తాలూకా స్పీడ్ని తగ్గించడం కోసం డబ్బుకి లొంగుతారు కొంతమంది, బెదిరిస్తే లొంగుతారు కొంతమంది. ఏది కాకపోతే ఇలా కేసులు అవి వేస్తే వీటిని చూసి ఎందుకు ముందుకెళ్తే మాకు కూడా అదే వస్తుందని చెప్పేసి మరి కొంతమంది అలా అని చెప్పి భయపెట్టడానికి, సిబిఐ అధికారులని భయపెట్టడం కోసం రామ్ సింగ్ గారి మీద కేసు ఒకటి నమోదు చేసి ఆయన ఇప్పుడు కోర్టులో తిరుగుతున్నారు, సుప్రీంకోర్టులో. ఆ కేసు నా కేసు అది ఫేక్ అండి, అది కొట్టేయండి అని చెప్పేసి ఆయన తిరుగుతున్నారు. అదొకటి. మా తండ్రిని మేము చంపుకుంటామా, మా మీద కేసు వాళ్ళు వేశారు, అది కూడా ఫేక్ అండి, కొట్టేయండి అని చెప్పేసి ఆవిడ పెట్టి తిరుగుతుంది సునీత గారు. ఆవిడ అదొకటి. ఆ 2
ప్లస్ వీళ్ళిద్దరు బెయిల్ రద్దు చేయమని సునీత వాళ్ళు వేసినటువంటి ఇది శివశంకర్ రెడ్డిని వైఎస్ అవినాష్ రెడ్డి వాళ్ళిద్దరు బెయిల్ క్యాన్సిల్ చేయమని. ఈ 4 విచారణకు వచ్చాయి. ఆ విచారణలో కీలకమైనటువంటి నిర్ణయాలు ఏంటంటే అక్కడ అందరికీ నోటీసులు వెళ్ళాయి. దీనికి సంబంధించినటువంటి వాదోపవాదాలు వినిపిస్తూ సునీత రెడ్డి తరపు నుంచి సిద్ధార్థ లుద్రా గారు విచారణ అంటే వాదనలు వినిపిస్తున్నారు. అడ్వకేట్ సిద్ధార్థ లుద్రా గారు అడ్వకేట్ వాదనలో ఏం చెప్తున్నారంటే డాక్టర్ చైతన్య ఇప్పుడు ఎవరైతే దేవిరెడ్డి శివశంకర్ నిందితుడు ఉన్నారో వాళ్ళ అబ్బాయి డాక్టర్ చైతన్య అని చెప్పేసి ఉన్నారు. ఆయన కడప సెంట్రల్ జైల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అప్రూవల్ గా మారినటువంటి ఈ కేసులో ప్రధానంగా ముద్దాయి అప్రూవల్ గా మారినటువంటి దస్తగిరిని బెదిరించినట్టు ఈ సిద్ధార్థ లుద్రా చెప్పారు. కాబట్టి సాక్షుల్ని ఈ విధంగా ప్రభావితం చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. కాబట్టి వాళ్ళ తలగా బెయిల్ అవినాష్ రెడ్డి శివశంకర్ రెడ్డి తలగా బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ వాదనలు వినిపించారు. అంటే ఈ వాదనలు వినిపించిన దాంట్లో ఇప్పుడు ఎలా ఆయన స్టేట్ గవర్నమెంట్ బాధ్యత వహించాలి కదా. అక్కడ జైలర్ని మేనేజ్ చేసుకొని ఏదో రకంగా అక్కడికి వెళ్ళి ఒక మెడికల్ క్యాంపు డాక్టర్ కాబట్టి మెడికల్ క్యాంపుని కండక్ట్ చేస్తాము, అక్కడ ఖైదీలకి ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి అందరి ఆరోగ్యాల గురించి వాళ్ళకి చెక్ చేసి వాళ్ళకి మందులు ఇస్తామని చెప్పేసి ఉద్దేశంతో అదొక క్యాంపు పెట్టుకున్నారు. ఆ మెడికల్ క్యాంప్ పేరుతోటి లోపలికి వెళ్ళి ఈ దస్తగిరిని 20 కోట్ల రూపాయలు ఇస్తాం, మాకు అనుకూలంగా నువ్వు సాక్ష్యం చెప్పు, తర్వాత ఇదంతా కరెక్ట్ కాదు, ఇదంతా కేవలం వాళ్ళు రామ్ సింగ్ సిబిఐ అధికారి రామ్ సింగ్ నన్ను కొట్టి నాకు చిత్రహింసలకు గురి చేసి నా చేత తప్పుడు సాక్ష్యం చెప్పించి సంతకాలు తీసుకున్నారు స్టేట్మెంట్ మీద, ఆ విధంగా నన్ను అప్రూవర్ గా మార్చారు అని చెప్పు అలా చెప్పినందుకు నీకు 20 కోట్లు అని చెప్పేసి ఆఫర్ చేశారు. అది కాక అతను తీసుకునే ఎడల నీ అంతు చూస్తాం, ఇది జైల్లో కాబట్టి బతికిపోయావు, బయట అయితే నీకు ఇంకోలా ఉండేది అని చెప్పి ఆయనకి బెదిరించడం జరిగిందని చెప్పి ఇదంతా సుప్రీంకోర్టులో సిద్ధార్థ లుద్రా గారు తన వాదనలో వినిపించారు. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు వెంటనే సుప్రీంకోర్టు స్పందించడం జరిగింది. సిద్ధార్థ లుద్రా గారు వాదనలు వీళ్ళ సాక్షులను ప్రభావితం చేస్తున్నారు కాబట్టి వీళ్ళ తాలూకా బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి వాదనలు వినిపించారు. అప్పుడు సుప్రీంకోర్టులో దానికి స్పందిస్తూ న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా అలాగే జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడినటువంటి ధర్మాసనం వాళ్ళకందరికీ నోటీసులు పంపించారు. ఎవరికి? ఈ వైఎస్ అవినాష్ రెడ్డికి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి, అలాగే దస్తగిరికి కూడా. ఇదంతా మరి చెప్పాల్సింది కదా. కోర్టులో జైల్లో ఉన్నటువంటి దస్తగిరికి కూడా నోటీసులు పంపించారు. దీంట్లో కీలకం ఏంటంటే ఏపీ స్టేట్ గవర్నమెంట్ కి నోటీసులు పంపించారు. వాళ్ళని కూడా ఓ పార్టీని చేశారు, ప్రతివాదిగా చేర్చారు. ఎందుకంటే ఇక్కడ జైల్లోకి ఆయన వెళ్ళి బెదిరించారన్నది ఒకటి, తర్వాత రామ్ సింగ్ మీద కేసు పెట్టారు, అప్పుడు కూడా ఇష్యూ జరిగినాయి. సిఐడి వాళ్ళని ముందుకు రానివ్వకుండా హాస్పిటల్ దగ్గర ఆఫ్ చేసి చాలా ఇబ్బందులు పెట్టాయి. ఇవన్నీ మన వాదనలో వాళ్ళ ఫైల్ చేశారు కేసులో. దాని మీద అనమాట ఇప్పుడు ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేస్తూ నోటీసులు పంపించారు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ కసరత్ చేసింది, మెటీరియల్ తయారు చేసుకుంది. వాళ్ళు కూడా దీని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. దాని మీద ఈ మధ్య డాక్టర్ సునీత గారు అసెంబ్లీకి రావటం, తర్వాత హోమ్ మినిస్టర్ని, తర్వాత ప్రభుత్వ పెద్దల్ని కలిసినట్టు, చంద్రబాబు గారిని కూడా కలిసి వినతి పత్రాలు ఇచ్చినట్టు చదివినట్టు గుర్తు. మొత్తం మీద ఈ కేసుకి ఒక కదలిక అనేది వచ్చింది. విశేషం ఏంటంటే ఇంత సంచలనమైనటువంటి ఈ కేసులో అందరూ కూడా బెయిల్ మీద బ్రహ్మాండంగా బయట తిరుగుతున్నారు. పాపం ఈవిడ ఎక్కిన మెట్లు ఎక్కకుండా, దిగిన మెట్లు దిక్కకుండా అలా కోర్టులు కేసులు అనుకొని ఈ కూతురు అల్లుడు వాళ్ళే తిరుగుతున్నారు తప్పించి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు దర్జాగా బయట తిరుగుతున్నారు. ఈ హత్య కేసులో అప్రూవ్ గా మారినటువంటి దస్తగిరి మాత్రం మరో కేసులో ఆయనకి మళ్ళీ ఏదో అట్రాసిటీ కేసు ఏదో పెట్టి లోపలేశారు. మరి యాక్చువల్ గా అందరికీ బెయిల్ వచ్చింది, కానీ అక్కడ కేసుకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తికి ఇంకో కేసులో పెట్టి లోపల పెట్టారు. అంటే
రాజకీయాల్లో పవర్లో ఉన్నటువంటి వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అన్నదానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. అసలు ఇంతలో ఇదంతా ఈ గవర్నమెంట్ మారడం, సుప్రీంకోర్టు అనమాట ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేర్చి నోటీసులు ఇవ్వటం, ఈ కేసుకు అనుకూలంగా కొంత గాలి వీస్తుందని చెప్పాలి. దాంట్లో ఇప్పుడు ఇంకోటి దృష్టి ఏంటంటే, ఇందులో ఏటుగా ఉన్న సునీల్ యాదవ్ అన్నతను ఇప్పుడు బెయిల్ మీద ఎవరైతే ఉన్నారో అతను ప్రెస్ మీట్కి వచ్చి వివేకం సినిమాలో మాత్రం అంతా నిజంగానే జరిగినట్టు దగ్గరగా తీశారు. ఇందులో లాభపడింది ఎవరో, జీవితాలు పోగొట్టుకున్నది ఎవరో, అంతా మా కర్మ, మేమేమో ఆ జీవితాలను పోగొట్టుకున్నాం అని చెప్పి ఇలాంటి కొంచెం మాట గొంతు మార్చారు, స్వరం మారింది. ఆ స్వరం మారడం అదంతా చూస్తుంటే ఇప్పుడు వివేకానందరెడ్డి హత్య కేసు అడుగులు ముందుకు పడుతున్నాయా, దాంట్లో కదలిక వచ్చిందా అని అనిపిస్తుంది. అది విషయం. ఈ విషయంలో మరి చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఏదైనా మీ అభిప్రాయం కామెంట్ చేయండి.